ఓం నమ శివ శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ప్రతిదీ మారిపోతుంది. ఈరోజు ప్రవాసం ముగిసింది. 30 ఏళ్ల తర్వాత మీ జీవితంలోనే అద్భుతం జరగబోతుంది. ముఖ్యంగా మీ పరిస్థితుల్లో మార్పు కనబడుతుంది. ఈ రాశి జాతకులు ఇక నుంచి మీకు ఎదురయ్యే పరిస్థితులపై ఈ వీడియో ఒక స్పష్టమైన లోతైన విశ్లేషణ అందిస్తుంది. ఇందులో మనము ఈ రోజున జరిగేటువంటి ప్రధాన గ్రహ యోగాలు, మానసిక సవాళ్ళు, నిర్ణయాల గందరగోళాలు, లభించే అవకాశాల గురించి, ఈ రోజున తిథి ప్రకారం గ్రహ గోచారం నిత్య ఎవరు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఓం శ్రీ వారాహిదేవి నమః. కేవలం ఒక సాధారణ రాశిఫలం మాత్రమే కాదు, ఈ రోజున దిశలు, అలాగే దానికి మీరు ఎలా సిద్ధపడాలో తెలిసే ఒక మార్గదర్శి. కాబట్టి మొదటగా మనం ఈ రోజున ఎలా ఉండబోతుందో విశ్లేషించుకుందాం. ఈరోజు మీకు ఒక పునాది అవుతుంది. ఈ సమయంలోని శనిదేవుడు మీకు 2వ ఇంట్లో, అంటే మీకు జ్యోతిష్య శాస్త్రంలోనే శని యొక్క ఈ సంచారం ఒక ప్రత్యేక పేరుతో పిలుస్తూ ఉంటారు, వెండి పాయ. దీని అర్థం ఏంటంటే ఇది మీ ఆర్థిక పరిస్థితి పైన ఎలా ప్రభావం చూపిస్తుందో లోతుగా అర్థం చేసుకుందాం. సాధారణంగా ప్రజలు శని అంటే భయపడిపోతారు, కానీ ఈ రాశి జాతకులకు శని యొక్క అనుగ్రహమే ఈ రోజున ధనస్థానంలో 2వ ఇంట్లో ఉండబోతుంది. ఆయన మీ ధనాన్ని సురక్షితంగా చేస్తాడు. మీరు పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం అంటూ గణాంకాలు చెప్తున్నాయి. శని ఇక్కడ కూర్చొని తన 3వ దృష్టిని మీ 12వ ఇల్లు అయిన దానిలోనే చూస్తూ, సొంత ఇల్లు, దీని వెనుక ఉన్న తర్కాన్ని అర్థం చేసుకోండి. తన సొంత ఇంటిని చూస్తున్నాడు శని. అది ఖర్చులు మరియు నష్ట స్థలం. అని శనిదేవుడు మిమ్మల్ని భార్య, ఆసుపత్రి ఖర్చులు, అనవసర నష్టాలు, చట్టపరమైన ఇబ్బందుల నుంచి కాపాడుతారు. మీ పొదుపు పెరుగుతూ ఆస్తులు కూడబెడతారు. ఇనుము, యంత్రాలు లేదా ప్రాపర్టీలు పెట్టుబడి పెట్టడానికి ఈరోజు అనుకూల సమయం. ఒక అద్భుతవంతమైన తిథి అవుతుంది. అయితే ప్రతి నాణానికి 2 వైపులా ఉన్నట్టుగా 2వ ఇల్లు, వాక్కు, మాట. శని యొక్క కఠినమైన గ్రహం. శని వాక్కు స్థానంలో కూర్చున్నప్పుడు మాటలు కటువుతనము వస్తుంది. అయితే ఈరోజు మీరు చాలా జాగ్రత్త. మీరు నిజం చెప్తూనే ఉండవచ్చు. మీరు తార్కికంగా సరైన వారే కావచ్చు, కానీ మీరు మాట్లాడే విధానం ఎంత కఠినంగా ఉంటుందంటే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువులు మీ పైన కోపగించుకోవచ్చు. ఇక్కడ హెచ్చరిక ఏంటంటే కుటుంబంలోనే పాత విషయాలు మళ్ళీ తవ్వి తీసే అవకాశం ఉంది. ఆస్తి విషయంలో లేదా పాత విషయాల గురించి వాదనలు జరగవచ్చు. అందుకే ఎదుటివారి మనస్సును మీరు బాధించకుండా మృదువుగా మాట్లాడండి. ఒకవేళ కోపం వస్తే ఈ రోజంతా కూడా మౌనంగా ఉండండి. ఇది మా విశ్లేషణలో ఒక పెద్ద హెచ్చరిక. దీనిని నోట్ చేసుకోండి. అప్పు ఇవ్వకండి. శని 2వ ఇంట్లో ఉన్నాడు. ఈరోజు మీరు ఏదైనా స్నేహితుడికి, బంధువుకి లేదా తెలిసిన వారికి డబ్బు అప్పుగా ఇస్తే ఆ డబ్బు ఇక రానట్లే అని భావించండి. ఆ డబ్బు అంత సులభంగా తిరిగి రాదు. పైగా మీరు దాన్ని అడగడానికి వెళ్ళినప్పుడు ఈ సంబంధాలు దెబ్బతింటాయి. డబ్బు వస్తుంది, కొంచెం ఆగుతుంది, మళ్ళీ వస్తుంది. డబ్బు ప్రవాహం ఇక నుంచి బాగుంటుంది, కానీ అప్పు ఇవ్వడం మాత్రం మీకు ఆత్మహత్య అసదృశ్యం కావచ్చు. ఈ రోజున గురువు కూడా 5వ ఇంట్లో ఉంటాడు. ఇది చాలా శుభస్థితి. మీరు విద్యార్థి అయితే ప్రాథమిక విద్య మరియు ఉన్నత విద్య కోసం ఇది ఒక సువర్ణ సమయం. మీరు సంతానం కోసం ప్లాన్ చేస్తున్నట్లయితే కనుక ఈ రోజున సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు దృష్టి మీ లాభస్థానం మరియు లగ్నం పైన పడుతుంది. ఇది మీ బుద్ధిని సరైన దిశలోనే ఉంచుతుంది. కాబట్టి ఈ రోజున మీకు మంత్రం ఏమిటి అంటే, డబ్బు పొదుపు చేయండి, మాటను అదుపులో ఉంచుకోండి, అప్పు ఇవ్వకండి. ఇప్పుడు మనం ఈ రోజున మీకు ఉన్న సమయం గురించి తెలుసుకుందాము. ఇక్కడ గ్రహాల గతి మారుతుంది. ఇది మీ కెరియర్లోనే హై వోల్టేజ్ డ్రామాను తీసుకురాబోతుంది. ఈరోజు శాంతం కూడా మధ్యాహ్నం నుండి మీ యొక్క పరిస్థితి మారబోతుంది. గురుగ్రహం ఉచ్చస్థితిలో ఉంటారు. ఇక్కడ ఒక విరోధ భావము ఉంటుంది. 6వ ఇల్లు ధనస్థానము, రోగము, రుణము, శత్రువు, ధనం. ఇక్కడ ధనం ఉచ్చస్థితిలో ఉంది. దీని ఫలితం ఏమిటంటే 6వ ఇల్లు శివ, అంటే ఉద్యోగానికి సంబంధించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నవారు
ఐఏఎస్, ఐపీఎస్, తహసీల్దార్, రెవెన్యూ ఆఫీసర్ లేదా మైనింగ్, ఆయిల్, పెట్రోల్ వంటి టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారికి ఇది రాజయోగం వంటి సమయం. ప్రమోషన్స్ లభించడం, కొత్త ఉద్యోగం రావడం, పనిచేసే చోట మీ ఆధిపత్యం పెరగడం ఇలాంటివి జరుగుతాయి. మీరు నిరుద్యోగులైతే గనక ఈ రోజున మీకు ఖచ్చితంగా కూడా ఉద్యోగం లభిస్తుంది. కానీ జాగ్రత్త, ఈ సమయంలోని శత్రువులు వరదలాగా పుట్టుకొస్తారు. గురువు ఉచ్చస్థితిలో ఉన్నందున మీ శత్రువులు కూడా సామాన్యులు కాదు, వారు హై క్లాస్ వ్యక్తులు అవుతారు. బహుశా మీకు బాస్ లేదా ఎవరైనా పెద్ద అధికారి కావచ్చు. అయితే భయపడకండి, ఎందుకంటే శని ఇప్పటికే 2వ ఇంట్లో కూర్చొని తన 10వ దృష్టితోనూ శత్రువులను చూస్తున్నాడు. శత్రువులు వస్తారు, గొడవలు చేస్తారు, కుట్రలు చేస్తారు, కానీ చివరికి విజయం మీదే అవుతుంది. శని తన రాశి జాతకులను శత్రువుల చేతిలోనే ఓడిపోనివ్వరు. ఇప్పుడు ఒక తీవ్రమైన లక్ష్యం గురించి మాట్లాడుకుందాము. ఈ రోజున మీరు ఏమిటి అంటే గనక ఈరోజు ప్రారంభంలోనే రాహు మీకు చాలా కూడా మంచి చేయాలని చెప్పి చూస్తూ ఉంటాడు. కానీ ఇది క్లిష్టమైన సమయం. 12వ ఇల్లు ఖర్చులు, మోక్షం గురించి చెప్తుంది. రాహు ఇక్కడ ఒక రకమైన భ్రమను కలిగిస్తాడు. మా డేటా ప్రకారం ఈ సమయంలోనే మీరు ఆన్లైన్ ఫ్రాడ్ లేదా సైబర్ మోసాల నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. అంతా నియంత్రణలో ఉందని చెప్పి ఎలాంటి శని ప్రభావం తగ్గుతుందని మీరు రిలాక్స్ అవుతారు. కానీ సరిగ్గా అదే సమయంలోనే టెక్నాలజీ లేదా ఇంటర్నెట్ ద్వారా మీ పొదుపుపై దాడి చేయవచ్చు. వేస్ట్ఫుల్ ఖర్చులు జరగవచ్చు. అనవసరమైన ఖర్చులన్నీ పరుగులు పెట్టిస్తాయి. డబ్బు ఎక్కడికి వెళ్తుందో మీకు అర్థం కాదు. అందుకే మీరు ఈ రోజున పాస్వర్డ్లు, బ్యాంకు వివరాలు, ఆన్లైన్ లావాదేవీల విషయంలోనే ఎక్స్ట్రా అలర్ట్గా ఉండండి. ఆరోగ్యం విషయానికి వస్తే గురువు ఇది మీకు ఏమిటి అంటే 60 ఇంటి ప్రభావం, ఉబకాయం, కాలేయానికి కారకుడు. శని దృష్టి కూడా ఉంది. మీ బరువు పెరిగే అవకాశం ఉంది అంటూ డేటా హెచ్చరిస్తుంది. మీ బరువు అదుపు చేసుకునే ప్రయత్నం ఇక మొదలు పెట్టండి. లేదంటే భవిష్యత్తులోనే వెన్నుముక లేదా ఎముకల వ్యాధిగా మారొచ్చు. అలాగే లిక్విడ్ ప్రొఫైల్ మరియు కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోండి. నిర్లక్ష్యం భారీ మూల్యాన్ని చెల్లించే విధంగా చేస్తుంది. కాబట్టి ఈ రోజున మీ ప్రయాణంలోని అత్యంత కఠినమైన కానీ అత్యంత ముఖ్య కాలంలోనికి ప్రవేశిస్తున్నారు. ఈరోజు మధ్య సమయం నుంచి జ్యోతిష శాస్త్రంలో చెప్పినట్టుగా పాపకర్త యోగం అని పిలువబడే ఒక ప్రత్యేక యోగం ఏర్పడుతుంది. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ రాశి ఏమిటంటే కనుక చాలా మంచి రాశి, ఎందుకంటే దేవుడి అనుగ్రహం ఉన్న రాశి. కానీ మీ 2వ ఇంట్లోనే శని కూర్చొనున్నారు. మీ రాశి ఇతర పాపగ్రహాల మధ్య ఒక శాండ్విచ్లా చిక్కుకుంది. దీనివల్ల మీ జీవితంలోనే ఎలాంటి ప్రభావం ఉంటుంది? జీవితం అస్తవ్యస్తంగా మారుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. మీరు ఎంత ప్రయత్నం చేసినా ఫలితాలు రావడం ఆలస్యం అవుతుంది. మీరు ఏదో ఒక పరిస్థితిలో, ఏదైనా కాంట్రాక్టులో లేదా ఏదైనా బంధంలో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తుంది. తపన ఉంటుంది కానీ కనిపించదు. ఒక పైన రాహువు మీకు భ్రమను కలిగిస్తాడు. అనవసరమైన ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళాలనే కోరిక కానీ అందులోని ఆటంకాలు వస్తాయి. మరొక వైపు శని మిమ్మల్ని కఠిన శ్రమ చేయిస్తాడు. ఈ సమయం మీ సహనానికి అసలైన పరీక్ష. కానీ చీకటిలోని ఒక కాంతి కిరణం కూడా ఉంది. భయపడకండి. దేవుడు ఎప్పుడు కూడా పరిష్కారం లేని సమస్యను ఇవ్వడు. సరిగ్గా ఇదే సమయంలోనే ఇదే రోజు మధ్యలోనే గురుగ్రహ సంచారం మీ 7వ ఇల్లు అయిన ఇది ఒక గేమ్ చేంజర్. 7వ ఇల్లు జీవిత భాగస్వామికి సంబంధించింది. మీకు వివాహం కాకపోతే కనుక ఈ రోజున పెళ్లి బాజాలు మోగే బలమైన యోగ అవకాశం ఉంది. గురువు దృష్టి నేరుగా మీ లగ్నం పైన పడుతుంది. ఇది ఈ పాపకర్తల దోషాన్ని చాలా వరకు కూడా తగ్గిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలలోనే కొత్త ఉత్సాహం వస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంది, అది ఇప్పుడు సర్దుమణుగుతాయి. ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. కాబట్టి ఈరోజు మంత్రం ఏమిటి అంటే ఆగిపోవద్దు, ఓపికతో నిలబడండి. కాబట్టి ముందుకు వెళ్ళే ముందు మేము ఒక ప్రత్యేక దాని గురించి 2 నిమిషాలు కేటాయించాలనుకుంటున్నాము. మన తల్లులు, సోదరీమణులు తరచుగా జ్యోతిష్య వీడియోలోనే వ్యాపారం మరియు ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం, కానీ ఇంటి గృహలక్ష్మిని మర్చిపోతుంటాము. వాస్తవం ఏమిటి అంటే ఈ రాశి మహిళలపైన ఏలినాటి శని ప్రభావం, మానసిక ప్రభావం చాలా లోతుగా పడింది. ఈ రాశి గృహిణీలారా,
ఈ రోజున ఈ తిథి నాడు మీకోసం ఏం రాబోతుందంటే జాగ్రత్తగా వినండి. ఈ రోజున మీ గ్రహ గోచారం చాలా బాగా మారబోతుంది. ఈరోజు శనిదేవుడు మీకు 2వ ఇల్లు అంటే వాక్కు మరియు కుటుంబ స్థానంలోనే ఉన్నారు. ఈ సమయం మీ అత్తగారి తరపు వారితోటి కుటుంబంతో కొంచెం సున్నితంగా కూడా ఉంటుంది. మీ మాటల్లో తెలియగానే కటుతనం రావచ్చు, తెలియకుండానే ఇది కలగవచ్చు. మీరు చెప్పేది నిజమే కావచ్చు, కానీ మీ పద్ధతి మర్యాద లేనిదిగా భావించే అవకాశం ఉంది. దీని వలన ఇంట్లో గొడవలు జరగవచ్చు. అందుకే ఈ సమయంలోనే మౌనం మీ అతిపెద్ద ఆయుధం. చిన్న చిన్న విషయాలకు స్పందించకండి. అయితే ఒక మంచి వార్త కూడా ఉంది. శని యొక్క వెండి పాయ మీకు శుభప్రదంగా మారబోతుంది. మీరు వింటుంది వాస్తవం. మీలో ఒక మార్పు కూడా కలగబోతూ ఉంటుంది. అయితే ఇంటి ఖర్చుల నుంచి మీరు డబ్బు ఆదా చేయడంలోనే విజయం సాధిస్తారు. మీరు బంగారం లేదా వెండి కొనే అవకాశం ఉందంటూ డేటా చెప్తుంది. ఇది మీ సీక్రెట్ సేవింగ్స్ని పెంచుకోవడానికి మంచి సమయం. మీ పిల్లల చదువు లేదా వారి కెరియర్ గురించి మీరు ఆందోళన చెందుతూ ఉన్నట్లయితే కనుక ఈరోజు మీకు ఊరట లభిస్తుంది. పిల్లలకు మంచి కళాశాలలో సీటు రావడం లేదా ఉద్యోగం రావడం వంటి వార్తలు మీకు ప్రశాంతతను ఇస్తాయి. మీకోసం అతిపెద్ద జ్యోతిష్యం ఏమిటి అంటే కనుక ఈ రోజున మీరు శని 2వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు, రాహువు 11వ ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు కేవలం వంటగదికే పరిమితం అవ్వరు. మీరు సొంతంగా ఏదో చేయాలనే పట్టుదల పెరుగుతుంది. ఈ రాశి మహిళలు ఎవరైతే ట్యూషన్, బోటిక్, టిఫిన్ సర్వీస్ లేదా ఆన్లైన్ పని ప్రారంభించాలి అనుకున్నారో లేదా ప్రారంభించే ఉండరు, వారికి బాగా కలిసి వస్తుంది. సువర్ణ సమయంగా చెప్పవచ్చు. మీరు ఇంట్లో కూర్చొని మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారు. కుటుంబ ఆదాయంలోనే పెద్ద వాటా అందిస్తారు. కేవలం ఒకే ఒక జాగ్రత్త అవసరం. ఈ రోజున మాట విషయంలోనూ జాగ్రత్త. అలాగే మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు, థైరాయిడ్, నడుము నొప్పి, కాళ్ళల్లో నరాల సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. శని శరీర క్రింద భాగాలకు కారకుడు కాబట్టి ఎక్కువసేపు నిలబడి పని చేయకండి. కాల్షియం పరీక్షలు చేయించుకుంటూ ఉండండి. కాబట్టి సోదరీమణులారా, ఈ రోజున శాంతి, పొదుపు మంత్రాన్ని గుర్తుపెట్టుకోండి. మీ కొత్త ప్రయాణానికి సిద్ధపడండి. ఇక ఇప్పుడు ముఖం పైన చిరునవ్వు తెచ్చుకోండి. దీర్ఘ శ్వాస తీసుకోండి. ఎందుకంటే మనము ఈ రోజులోకి వచ్చేస్తాం. ఈ రోజున ఇలా జరగబోతుంది. వెమ్మడిగానే పరిస్థితి మారిపోతుంది. మీరు గత 7.5 ఏళ్ళగా ఎదురు చూస్తున్న శుభవార్తకు సంబంధించిన సమాచారం ఈరోజు వీడిపోతున్నారు. శనిదేవుడి యొక్క 2వ ఇంటి ప్రవేశమే ఇన్ని అనర్థాలకు, ఇన్ని అర్థమైన ఉపయోగాలకు కారణం. కావున జాగ్రత్తగా ఉండండి. సంపూర్ణ విముక్తి శని నుండి తప్పకుండా కలుగుతుంది. శని 3వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీ మనసులోనే మార్పు వస్తుంది. ఆ బరువు, డిప్రెషన్ అవన్నీ కూడా మాయమైపోతాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉండండి. ఈరోజు మాత్రం గాలిలో తేలుతున్నట్టుగా అనిపిస్తుంది. శని చాలా శక్తివంతంగా ఉంటాడు. శని నీచ స్థితిలో ఉన్నట్టు పరిగణించినప్పటికీ 2వ ఇంట్లోనే ఆయన సంచారం మీకు అద్భుత ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పటి వరకు మీరు రక్షణగా ఆడారు. మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లారు. మీరు దూకుడుగా ఇక నుంచి ఉండబోతున్నారు. అతి ఉత్సాహం మీ మదిలోకి వస్తుంది. రాహువు మీ 11వ ఇల్లు అయిన వైదిక జ్యోతిష శాస్త్రంలోని ఒక నియమాన్ని గుర్తుపెట్టుకోండి. 11వ ఇంట్లోని రాహువు రాజ్యులే చేస్తాడు. 11వ ఇల్లు రాభస్థానం. ఈ రోజున అందులకు గాను కోరికల నెరవేర్పు స్థానం ఇది. ఆర్థిక పురోగతి సమయం. షేర్ మార్కెట్ నుంచి ఆశించిన లాభాలు ఆకస్మికంగా వస్తాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. లాటరీ లేదా ఊహించని మార్గాల ద్వారా లాభం ఉంటుంది. ట్రాన్స్పోర్ట్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ మరియు ఆన్లైన్ పనుల ద్వారా సడన్ వెల్త్, ఆకస్మిక ధనలాభం లభిస్తుంది. మీరు మీ సొంత సామ్రాజ్యం నిర్మించుకోవడానికి ఇది సరైన సమయం అంటూ డేటా చెప్తుంది. ఆదాయం కేవలం ఒకే ఒక వనరు నుంచి కాకుండా పలు మార్గాల నుంచి కూడా వస్తుంది. అలాగే గురువు మీకు ఎంతో లాభాన్ని కలుగజేయబోతున్నాడు. ఏలినాటి శని కూడా ముగుస్తుంది. రాహువు లాభాలు ఇస్తాడు. గురువు కెరియర్ నుంచి చూస్తున్నాడు. ఇది గరిష్ట విజయం, మ్యాక్సిమం ఎక్స్మెంట్ సాధించే సమయం. మీ కృషి ఉండాలి. అప్పుడే సమాజంలోనే గౌరవం పెరుగుతుంది. మీ దగ్గర డబ్బు ఉంటుంది. దాన్ని అనుభవించడానికి మానసిక శాంతి కూడా ఈరోజు ఉంటుంది. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఈ తిథి శని మీకు ఆశ్చర్యాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. అలాగే శ్వాసనాళం, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు కొంచెం జాగ్రత్త.
ఉత్సాహాల్లో పడి ఆరోగ్యం నిర్లక్ష్యం చేయొద్దు. చలని వస్తువులు, ధూళికి గాలికి దూరంగా ఉండండి. కాబట్టి ఈ రోజున ఒడిదుడుకులతో నిండిపోయినప్పటికీ ముగింపు మాత్రం శుభవంతంగా ఉంటుంది. ఈ ప్రయాణాన్ని శుభతరం చేయడానికి మా విశ్లేషణ శాస్త్రాల ప్రకారం మేము చెప్పే ఈ 3 అద్భుత పరిహారాలు పాటించండి. వీటిని మీ దినచర్యలో భాగం చేసుకోండి. మొదటి పరిహారం సప్తదీయ ధాన్యాలు అంటే నవధాన్యాలు వంటి రాహువు మరియు కేతువుల కోసం మీరు ఈరోజు ఏమిటి అంటే కనుక రాహు కేతువుల పాత్ర అంటే చాలా పెద్దదని కూడా మీరు చూసే ఉంటారు. 7 రకాల ధాన్యాలను తీసుకొని ప్రతిరోజు ఉదయం మీ ఇంటి పైన పక్షులకు వేయండి. దీని వెనకాల తర్కం ఏమిటి అంటే కనుక పక్షులు ఆకాశ తత్వానికి సంబంధించినవి, అలాగే రాహుకేతువులు గాలికి సంబంధించిన వారు. వీరి పక్షులకు ఆహారం వేసినప్పుడు మీ జాతకంలో ఉన్న అస్థిరతను మీరు శాంతింపజేసినట్టు. ఈ పరిహారం మీ జీవితంలోని స్థిరత్వం తెస్తుంది. రెండవ పరిహారం హనుమాన్ చాలీస సుందరకాండ. శనిదేవుడి కోసం మీరు ఏమిటంటే కనుక ఈ రోజున ఏలినాటి శని ప్రభావం ఇంట్లో ఉంది కాబట్టి ప్రతిరోజు ఇక నుంచి హనుమాన్ చాలీస చదువుకోండి. ఒకవేళ మీకు చాలా భయంగా ఉన్న కోర్టు కేసుల సమస్యలు ఉన్న సుందరకాండను 42 నుండి 49వ దోహాలను పఠించండి. విభీషణుడు రాముణ్ణి శరణు కోరే ఘట్టం ఇది. కేవలం 5 నిమిషాల సమయం పడుతుంది, కానీ ఇది మిమ్మల్ని నిర్భయంగా మారుస్తుంది. మూడవ పరిహారం సూర్య భగవానుడికి నిత్యము అర్ఘ్యం ఇవ్వండి. ఇది క్రమశిక్షణ తెప్పిస్తుంది. మీ విజయానికి కొనసాగించడానికి ప్రతిరోజు కూడాను ఉదయించే సూర్యుడికి నీటిని సమర్పించండి. ఇది మీ లగ్నాన్ని మరియు వ్యక్తిత్వాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళ సారాంశం ఏమిటంటే కనుక ఈ రోజున ఈ తిథి నాడు డబ్బు పొదుపు చేయండి. అప్పు ఎవరికి ఇవ్వద్దు. పాపకర్తల సమయంలోనే ఓపికగా ఉండండి. మోసాలకు గురి కావద్దు. ఇక నుంచి మీ విజయాలను మీరు ఆస్వాదించడం నేర్చుకోండి. ఈ రాశి జాతకులు కొన్ని ఏళ్ళుగా మీ యొక్క జీవితానికి ఖాళీ మార్గం ఉండవచ్చు, లేదా దరిద్రాలు ఉండవచ్చు. మీ జీవిత గమనానికి అన్ని ఇబ్బందులు ఉండవచ్చు. కానీ ఈ రోజున గ్రహ నక్షత్రాల కూలమిలు జ్ఞానం, అనుభవం, అపారమైన ధనంతో నింపడానికి భగవంతుడే మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. శనిదేవుడు మిమ్మల్ని విడగొట్టడం లేదు, ఆయన మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు. భయపడకండి, పట్టుదలతో ఉండండి. ఈ రోజున మీకు ఖచ్చితంగా కూడా భగవంతుడి అనుగ్రహం, శివారాధన నిత్యం చేసుకోండి. పరమశివుడి అనుగ్రహంతో ఇదంతా కూడా జరుగుతుంది. ఈ డేటా, ఈ విశ్లేషణ, ఈ నిజాలు మీకు నచ్చినట్లయితే వీడియోను తప్పకుండా కూడా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మాటలను కాదన్న అన్నవారిని వినడం. ఇప్పుడు చిన్న చూపు చూస్తున్న వారు సమాన ఉదయిస్తారు. మీ నిర్ణయాలు ప్రశ్నించిన వారు ఇప్పుడు మీ నిర్ణయాన్ని గౌరవిస్తారు. ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే హఠాత్తుగా ఏదో పాత వ్యక్తి లేదా కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. ఈ బంధం కేవలం భావోద్వేగాలతో కాదు, స్థిరత్వం మరియు గౌరవంతో కూడుకున్నది అవుతుంది. మిమ్మల్ని కేవలం ప్రేమించడమే కాకుండా మీ విలువను గ్రహించే వ్యక్తి, మీ నిర్ణయాన్ని గౌరవించే, మిమ్మల్ని బలహీనంగా కాకుండా బలంగా మార్చే వ్యక్తి లభిస్తారు. ఒకవేళ మీకు పెళ్ళయి ఉంటే భార్యాభర్తల మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. చాలా రోజులుగా చెప్పుకోకుండా ఉన్న విషయాలు ఇప్పుడు మనసును విప్పి మాట్లాడతారు. కొందరికి తమ భార్యల లేదా భర్త నుండి అసలు ఊహించని శుభవార్త లభిస్తుంది. ఏదో మంచి వార్త, కొత్త నిర్ణయం, ఇదివరకెన్నడూ లభించని మొదటి లభిస్తుంది. గొడవల్లో ఉన్నవారికి కూడా దారి స్పష్టమవుతుంది. గంధం పూర్వపు రూపం కంటే మెరుగ్గా తెలుస్తుంది. ఇదే ప్రేమ, గౌరవం మరియు మానసిక ప్రశాంతత. ఈ మార్పు ఎంత లోతైనదిగా ఉంటుందంటే ఇంటి వాతావరణాన్ని మారిపోతున్నట్టుగా మీకు అనుభూతి చెందుతారు. ఉదయాన్నే లేవగానే అనిపించే ఒక ఒత్తిడి తగ్గడం మొదలవుతుంది. రాత్రి పడుకునబోయే ముందు ఆందోళన ప్రశాంతంగా మారడం మొదలవుతుంది. ఇది వరకు దూరంగా అనిపించిన కుటుంబ సభ్యులు ఇప్పుడు దగ్గరలోనూ ఉంటారు. బంధాల్లో గౌరవం దబ్బించినప్పుడు మీ మనసు ఎంత తేలిక అవుతుందంటే మీరే ఆశ్చర్యపోతారు. ఈ గౌరవాన్ని భగవంతుడు స్వయంగా ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మీ పాత కర్మ ఫలితం మళ్ళీ సిద్ధమై సమయం వచ్చింది. మీరు సహించినది, భరించినది, మౌనంగా ఉన్నది, ఆ విషయాన్ని ఇప్పుడు మీకు గౌరవాన్ని తెచ్చిపెడతాయి. ఇప్పుడు గొప్ప స్థితికి చేరుకోవాలంటే మీ మనసు, శరీరం 2 సిద్ధంగా ఉండాలి.
మీ ఆరోగ్యంలో మొదట్లో కొంచెం మార్పులు ఉన్న పరిస్థితి ఉండవచ్చు. ఏళ్ల తరబడి లోపల అణిచివేయబడిన ఆ పాత ఒత్తిడిని శరీరం బయటకి పొక్కుతున్న సమయం ఇది. అలసట రావచ్చు, నిద్ర తగ్గవచ్చు, మెదడు ఎక్కువగా పని చేయవచ్చు. కానీ ఇవన్నీ తాత్కాలికమే. రాబోయే పెద్ద సంక్షోభం తర్వాత వచ్చే ప్రశాంతత. ఈ రోజున మీ మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. రాత్రంతా నిద్రపోనివ్వదు. ఈ విషయాలు మెల్లమెల్లగా సర్దుకోవడం కనిపిస్తాయి. శరీరంలోనికి శక్తి తిరిగి వస్తుంది. ముఖ్యంగా సుదీర్ఘకాలం ఒత్తిడి, కోపం లేదా ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వారికి ఈ సమయం చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. మానసిక ప్రశాంతత మీకు లభిస్తాయి. ఈ ప్రశాంతత ముందు ముందు మిమ్మల్ని విజేతగా చేసే అసలైన కారణం. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్ణయం సరిగ్గా ఉన్నప్పుడు దారిలో అవి తెరుచుకుంటాయి. శ్రమ లేకుండా విజయం సాధించడం యొక్క అత్యంత లోతైన అర్థం ఇది. లోపల ఆందోళన ముగిసినప్పుడు బయట ప్రపంచం తనంతట తానే మీకు అనుకూలంగా మారుతుంది. ఈ శక్తి నిరంతరం పరిగెడుతూ అలసిపోతూ ఆ మనుషుల నుంచి మిమ్మల్ని విడిచేస్తుంది. కుటుంబంలోని హఠాత్తుగా గౌరవం, ఇంట్లోని పెద్దలు మీ మాటలని మరింతగా గౌరవం ఇవ్వడం, ఇదివరకు దూరం పాటించిన అన్నదమ్ములు, అక్క చెల్లెలు లేదా బంధువులు ఇప్పుడు దగ్గర అవుతారు. సమాజంలోని కూడా మీ పేరు మారిపోతుంది. జనాలు మిమ్మల్ని మరింత నమ్మదగిన వారిగా వర్ణించడం ప్రారంభిస్తారు. ఏదైనా కార్యక్రమం, పెళ్ళి లేదా కుటుంబ నిర్ణయాలలోని సలహా అడుగుతారు. ఏ గొడవ లేకుండా, కుట్ర లేకుండా మీ ఉనికి యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. జనాలు మిమ్మల్ని నిర్లక్ష్యం చేయలేరు. కుటుంబంలోనే గౌరవం లభించినప్పుడు లోపల నుండి ఒక వేరే రకమైన నమ్మకం పుడుతుంది. సమాజంలో హోదా పెరిగినప్పుడు బయట నుండి వేరే రకమైన వాళ్ళు వస్తుంటారు. ఈ రెండు ఒకేసారి వచ్చినప్పుడు మనిషి నిజంగానే ఒక విజేతగా భావించడం ప్రారంభిస్తారు. ఇదంతా కూడా కొత్తగా ప్రయత్నించకుండానే ఈ రోజున జరుగుతుంది. మీరు ఇదివరకు చేసిన మంచి, సహించనిది, నిశ్శబ్దంగా సరైన దారిలో నిలబడిన దాని ఫలితం ఇప్పుడు కుటుంబం మరియు సమాజం రెండింటిలోనూ కనిపించబోతుంది. మీరు చేయాల్సింది, చేయకూడని పనులు ఇప్పుడు ఈ మార్పు సమయంలోనే ఏం చేయాలి, ఏం చేయకూడదనేది అర్థం చేసుకోండి. చాలా ముఖ్యం ఏమిటంటే ఒక తప్పు అడుగు ఇప్పుడు ప్రారంభం కాబోతున్న ప్రవాహాన్ని ఆపేయగలదు. శాంతంగా ఉండండి. ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎక్కువగా మాట్లాడినప్పుడు శక్తి చెదిరిపోతుంది. పాత పరిచయాలను నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే వారి ద్వారా సహాయం రావచ్చు. భగవంతుడి ఖచ్చితంగా స్మరించుకోండి, ఎందుకంటే వారి కృప ఈ లోకాన్ని బలోపేతం చేస్తుంది. మీ పనిని నిరంతరం చేసుకోకపోండి. మీ చెప్పినట్టు చేయండి. ఫలితం గురించి నిర్లక్ష్యం చేయకండి. ఎవరితోనూ వాదనలో పోలికలు పెట్టుకోకండి, ఎందుకంటే పోలిక మీ శక్తిని తగ్గించేస్తుంది. అప్పులు చేయడం లేదా పెద్ద పెట్టుబడులు తొందరపాటు చేయకండి, ఎందుకంటే ఇప్పటి సమయం సేకరించేది. ఆలస్యంగా మొబైల్ చూడడం లేదా చెడు విషయాలు వినడం చేయకండి. నిద్రలేమి మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. మీ చుట్టూ ఉన్న రహస్య శత్రువు పట్ల జాగ్రత్తగా ఉండండి. వారికి మీ సంతోషాల వార్త ఇవ్వకండి. ప్రశాంతంగా ఉండండి, నమ్మకం ఉంచండి, సమయాన్ని దాన్ని పని చేయనివ్వండి. శ్రమ లేకుండా విజయం పొందడానికి అసలైన పద్ధతి ఈరోజు మీరు చాలా సున్నితమైనది మరియు ప్రయోజనకరమైనది. ఈరోజు శివానుగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు మీకు బంగారు క్షణంగా మారుతాయి. రాబోయే సమయం మధ్యలోనే మరియు చివరి భాగంలోనే డబ్బు మరియు బంధాలకు సంబంధించిన పెద్ద సంకేతం లభించవచ్చు. ఈరోజు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. కేవలం గమనించండి, అవకాశం కోసం వేచి చూడండి. జరగాల్సింది స్వయంగా మీ వద్దకే వస్తుంది. అదృష్టమే స్వయంగా మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇది గొప్ప అవకాశం. జాగ్రత్త. మొదటిలో ఒక సంకేతం లభిస్తుంది, ఆ తర్వాత రెండవ సంకేతం, మూడవ సంకేతం. 3, 4 సంకేతాలు లభించగానే మీకు నమ్మకం కలుగుతుంది. అవును, ఇది నిజంగానే జరుగుతుంది అని. అప్పుడు మీరు ఇంకా శాంతపడతారు, ఎందుకంటే నమ్మకం వచ్చినప్పుడు ఆందోళన వెళ్ళిపోతుంది. ఆందోళన వెళ్ళినప్పుడే విశ్వం ఇంకా ఎక్కువ వేగంగా పనిచేస్తుంది. ఇది ఒక చక్రం. నమ్మకం పెరిగితే మార్పు వేగం అవుతుంది. మార్పు వేగం అయితే నమ్మకం ఇంకా పెరుగుతుంది. ఈ చక్రంలోనే మీరు శ్రమ లేకుండా ఉన్నత స్థితికి చేరుకుంటారు. మీరు దీన్ని పూర్తిగా విశ్వాసంతోనే పట్టుకున్నప్పుడే పనిచేస్తుంది. సగం మనసుతోటి, అనుకోర నమ్మకంతో ఇది పనిచేయదు. పూర్తి నమ్మకం కావాలి.
పూర్తి భక్తి కావాలి. ఇప్పుడు సాధారణమైన పని చాలా శక్తివంతమైన పరిహారం. వీటిని చేయడం వలన మీ దారిలో ఇప్పుడు నిలబడిన ప్రతికూల శక్తులు బయటపడతాయి. ఈరోజు ఉదయాన్నే పరమేశ్వరుడికి, శివలింగానికి పరమ పవిత్రమైన జలాన్ని సమర్పించండి. కొద్దిగా పాలు, బిల్వపత్రాలు పరమేశ్వరుడికి సమర్పించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. దీనివల్ల మనసులో ఆందోళన తగ్గుతుంది, రక్షణ భావం పెరుగుతుంది, చెడు ప్రభావం కొద్దిగా అంతమవుతుంది. శివుడు ప్రతి బంధనాన్ని తెంచేసే శక్తి, ప్రతి రహస్య శత్రువును ఓడించే దేవుడు. మరియు సాయంత్ర సమయంలోనే పేదవారికి తెల్లని పదార్థాలు దానం చేయండి. దీని వలన చంద్రదోషాలు, మనశ్శాంతి లేకపోవడం వంటి అడ్డంకులు తొలగిపోతాయి. మీ అదృష్ట మార్గంలో నిలబడిన అదృష్ట అడ్డంకి తొలగిపోవడం మొదలవుతుంది. ఈరోజు సాయంత్రం నీటిలో పసుపు కలిపి ఇంటి ముఖద్వారం వద్ద చల్లండి. అలాగే ఇంటి పూజా మందిరంలోనే శివపార్వతుల ముందు నెయ్యి దీపం వెలిగించండి. దీనివల్ల ఇంటి శక్తి శుద్ధవుతుంది, ప్రతికూలత బయటికి పోతుంది. మరియు ఈరోజు మీ మనసులోనే ఇలా వేడుకోండి, ఓ పరమేశ్వర, పార్వతీదేవి, నాకు అనవసరమైన పోరాటం లేకుండా, శ్రమ లేకుండా ఉన్నతమైన ఎదుగుదల ఇవ్వండి. ఈ పరిహారం చాలా సాధారణమైనది, కానీ సమయంలోనే దీని వలన చాలా ఎక్కువ బలవంతుడి కృప వలన ఏ ఇతర ఉపాయంతోనూ తెగని బంధనాలు తెగుతాయి. చెడు ప్రభావాన్ని ఆ దంపతుల ఆశీర్వాదమే పెంచివేస్తుంది. ఈ రోజున క్రమం తప్పకుండా చేయడం వలన విశ్వం యొక్క శక్తి మీ వైపు ఇంకా బలంగా మారుతుంది. కుదిరితే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. తెల్లని పువ్వులు సమర్పించండి. అది ఎలాంటి రహస్య శత్రువుల కుట్రలనైనా సరే, ఎలాంటి దిష్టినైనా సరే, ఎలాంటి ప్రతికూల శక్తినైనా సరే మీ వద్దకు రాకుండా ఆపుతుంది. ఈ రోజున నిశ్శబ్దంగా తయారవుతున్న యోగం యొక్క ఫలితం. విశ్వం భగవంతుడు మీకోసం ఎలాంటి సమయాన్ని ఎంచుకున్నారంటే అక్కడ బయట వ్యక్తి అవసరం తగ్గిపోతుంది. మీరు చూసిన ఎదురుచూపులు, మీరు గడిపిన రాత్రులు, గడిచిన బాధలు వ్యక్తం కాలేదు. నిశ్శబ్దం, చెడు సమయం, కష్టాలు, అనారోగ్యం, నమ్మక ద్రోహాలన్నీ కూడా మట్టి లాంటివి. దేనిలో అయితే ఇప్పుడు ఒక చెట్టు మొలకెత్తబోతుంది, దాని ఫలాన్ని మీరు ఏళ్ళ తరబడి తింటారు. ఇప్పుడు ఆ విషయాలు మిమ్మల్ని పైకి తీసుకురాబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జయ శ్రీరామ్.